ఈ సమ్మర్‌లో గనుక మనకి కరెంట్ లేకపోతే గాలడక నిజంగా చచ్చిపోతామేమో అనిపిస్తుంది కదా! నా పరిస్థితి కూడా నైట్ అలానే అయింది. గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ గవ్య వ్లాగ్స్ ఇన్ తెలుగు. నిజంగానే నైట్ అయితే నా పరిస్థితి అలానే అయిందండి. అంటే కరెంట్ సరిగ్గా లేదనమాట. ఒక 12, 1 వరకు అలా అనిపించింది. అంటే కరెంట్ బానే ఉన్నింది. తర్వాత మొత్తం కరెంట్ వెళ్ళిపోయింది. అస్సలు పవర్ లేక నిజంగంటే ఎంత ఉడుకుడుగ్గా ఉందంటే అసలు. మరి ఇంకోటేమంటే ఎక్కువ మస్కిటోస్ కూడా చాలా చాలా ఉన్నాయన్నమాట. ఇంకా అసలు విండోస్ ఏమైనా తీసుకుందామా, విండోస్ తీసుకొని పడుకున్నాడా అని కూడా అవ్వట్లేదు. నాకైతే వెళ్ళి పార్కింగ్లో పడుకుందామా అనేలా అనిపించేసింది అనమాట. అబ్బా దేవుడా అనిపించేసింది. ఫైనల్లీ ఇంకా అర్లీ మార్నింగ్ వరకు కూడా అస్సలు కరెంట్ అనేది రాలేదు. ఇంకా ఎలాగోలా అలాగే నిద్ర చేసి మార్నింగ్ అయితే 6:30కి అలా లేచాను అనమాట. లేచి ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి అన్ని డోర్స్ విండోస్ ఎన్ని ఉంటే అన్ని మొత్తం ఓపెన్ చేశాను. ఇంకా కరెంట్ అయితే ఇప్పుడు వచ్చింది. ఇంకా వ్లాగ్ కూడా చేయాలా వద్దా అని అనుకున్నాను. అంటే పవర్ లేకపోతే మనకి ఎంత లైటింగ్ ఫోకస్ కూడా ఉండదు కదా. సో వీడియోస్లో అయితే ఇంకా మంచిగా రాదని చెప్పేసి అనుకున్నా. నా అదృష్టం కొద్దీ ఎందుకో పవర్ అయితే త్వరగానే వచ్చేసింది. మార్నింగ్ 6:30కి అలా వచ్చేసింది అనమాట. ఇంకా మా ఆయన పిల్లలు కూడా పడుకున్నారు. వాళ్ళకైతే పెద్దగా ఫ్యాన్ వేసేసి వచ్చి ఇంకా నా పనులని చేసుకుంటూ ఉన్నాను. ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి వాటర్ తాగేసి ఇంకా జ్యూస్కి కావాల్సిన ఐటమ్స్ అని తీసుకున్నా ఫ్రిడ్జ్ నుంచి. అలాగే ఇక్కడ నేనైతే ఒక 4 బెండకాయలు తీసుకొని మంచిగా కడిగేసి ఒక సైడ్ మాత్రమే కట్ చేసుకొని గోరువెచ్చని వాటర్లో వేసేసి ఒక 1 అవర్ లేదా 2 అవర్స్ అలాగే పెట్టేసుకుంటే అందులో ఉన్న జెల్ అనేది మనకి మంచిగా బయటకైతే వస్తుందండి. అప్పుడు ఆ జెల్లీ వాటర్ని అయితే మనం తాగొచ్చు. అలా తాగడం వల్ల మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. సో నేనైతే తాగాను, మా హస్బెండ్ మాత్రమే తాగుతారు. నైట్ అయితే కొద్దిగా పప్పు అనేది ఎక్కువ చేశాను. సో ఇంకా ఆ పప్పు అయితే అలాగే ఉంది, ఇంకేం చేసేదని మా హస్బెండ్ అయితే ఇంకా రెడ్ రైస్ ఒకటి ప్రిపేర్ చేయి చాలు అన్నారు. ఇంకా రెడ్ రైస్ మాత్రమే పప్పుకైతే ప్రిపేర్ చేస్తున్నాను. మరి కొద్దిగా దోసపిండి అయితే ఉంది, ఇంకా దోసపిండి పిల్లలకు వేసిస్తే ఇంకా సరిపోతుంది అని చెప్పేసి అలా ప్లాన్ చేసుకున్నా. అంటే ఏదైనా కూరలు నైట్ ప్రిపేర్ చేస్తే మేమైతే పడేయమండి. అంటే ఆల్మోస్ట్ మాకు ఎంత కావాలో అంతనే ప్రిపేర్ చేసుకొని ఉంటాము. ఏదైనా కొద్దిగా మిగిలితే కనుక ఇంకేం పడేయము. బట్ పప్పు అయితే చాలానే మిగిలింది. ఇంక అంత పప్పుని ఎలా పడేసేదని చెప్పేసి ఇంక ఇలా ప్లాన్ చేసుకున్నాము. లేదంటే ఒక్కొక్కసారి ఏం చేస్తామంటే ఇన్స్టాంట్ దోశ లేదంటే చపాతీ అలా కూడా ప్రిపేర్ చేసుకుంటాం. పప్పుకి చపాతీ దోశ కూడా చాలా బాగుంటాయి కదా. ఇక్కడ దోశ పిండి కూడా ఉంది కాబట్టి ఇంకా పిల్లలకైతే దోశ వేసి ఇచ్చేసి ఇంకా మాకైతే ఇంకా రైస్ పప్పు అయితే తినేసుకోవచ్చు. ఇంకా పెసర్లు మొలకలు అయితే కట్టేశాను కదా, ఇంకా మొలకలు అయితే ఉన్నాయి. వాటితో ఏదైనా సలాడ్ అయినా చేసుకుందాం, సైడ్ డిష్గా బాగుంటుందని చెప్పేసి ఇంకా ప్లాన్ చేసుకున్నా. ఇంకా జ్యూస్కి అయితే అన్నీ కట్ చేసుకొని జ్యూస్ కూడా రెడీ చేసేసుకున్నా. ఇక్కడ వచ్చేసి ఆమ్లా, బీట్రూట్, క్యారెట్ ఈ మూడింటిని వేసేసి జ్యూస్ అయితే చేసుకున్నాం. జ్యూస్ మాత్రం ఇది డే బై డే ఉంటుంది మా ఇంట్లో. తర్వాత ఇక్కడ సలాడ్ చేసుకుందామని చెప్పేసి ఆనియన్స్, పచ్చిమిర్చి అలాగే కొత్తిమీర, క్యారెట్ వీటన్నిటిని కూడా కట్ చేసుకుంటున్నాను. క్యారెట్ని అయితే చిన్నగా తురుముకుంటాను బాగుంటుందని. తర్వాత ఇక్కడ మా పిల్లలైతే ఫస్ట్ వాటర్ తాగి తర్వాత జ్యూస్ అయితే తాగుతున్నారు. జ్యూస్ అంటే మా పిల్లలకైతే చాలా ఫేవరెట్ అండి, మంచిగా తాగుతారు. అంటే మనకి స్వీట్ ఉంటుంది కదా, ఇది ఆమ్లలో అయితే కొంచెం పులుపు ఉంటుంది, క్యారెట్ బీట్రూట్లో స్వీట్ ఉంటుంది కదా. జ్యూస్ మాత్రం చాలా బాగుంటుంది తాగడానికి, పిల్లలు మాత్రం చాలా ఇష్టంగా తాగుతారు. తర్వాత ఇక్కడ సలాడ్ కోసం నేను స్టవ్ మీద కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత ఇక్కడైతే నేను ఆనియన్స్ అలాగే కొద్దిగా పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. కొంచెం సాల్ట్ కూడా వేసుకొని ఇక్కడే ఫ్రై చేసుకుంటా. తర్వాత ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత ఇక్కడ క్యారెట్ తురుము అలాగే కొత్తిమీరని కట్ చేసుకొని వేసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి నేను మొలకల్ని కూడా వేసుకుంటున్నాను. డైరెక్ట్గా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ మొలకలు అనేది మనం పచ్చిగా తినాలి, పచ్చిగా తింటేనే బాగుంటుంది. సో పచ్చివి తినడానికి కొంచెం కష్టంగా ఉంటుందని చెప్పేసి నేను ఇలా ఫ్రై చేసుకుంటా. 2 to 3 minutes ఫ్రై చేసుకుంటే చాలు, టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. సలాడ్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఓట్స్ని ప్రిపేర్ చేసుకుంటున్నాను. నేను ఇక్కడ ఒక 2 టీ స్పూన్ల దాకా ఓట్స్ తీసుకున్నాను. 1 టీ స్పూన్ చియా సీడ్స్ అలాగే నేను ఇక్కడ వాటర్ మిలన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్ అన్నింటినీ కొద్దిగా వేసుకుంటున్నాను. వాటర్ మిలన్ సీడ్స్ అయితే అయిపోయాయి, సన్ఫ్లవర్ సీడ్స్ తర్వాత ఇంకొకటి మస్క్ మిలన్ సీడ్స్ అయితే వేసుకున్నాను. అలాగే ఇక్కడ నేను ఒక 2 గోడంబి వేసుకుని తర్వాత 1 టీ స్పూన్ దాకా నేను ఇక్కడ హనీ వేసుకున్నాను. డాబర్ హనీ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకుంటున్నాను. ఒక 1 అవర్ లేదా 2 అవర్స్ నానబెట్టుకొని తింటే బాగుంటుంది. సో నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఇలాగే మిక్స్ చేసుకొని ఇంకా స్కూల్కి అయితే తీసుకెళ్తాను. మధ్యాహ్నం లంచ్లోకి అయితే నేనైతే ఓట్స్ తింటాను. ఎలాగో మేము 2:45, 3 o'clock లోపల ఇంటికైతే వచ్చేస్తాము. వచ్చిన తర్వాత ఇంకా ఆకలేస్తే ఏదైనా తినొచ్చు అని చెప్పేసి అలా ప్లాన్ చేసుకుంటా.
తర్వాత ఎక్కడి సామాన్లు అక్కడ నీట్గా సర్దుకోవాలి. అప్పుడే మనకి పని బర్డెన్ అనేది తగ్గుతుంది. లేదంటే స్కూల్కి వెళ్ళొచ్చిన తర్వాత ఎక్కడివన్నీ అక్కడే వదిలేసి వెళ్ళిపోతే ఇంకా కష్టంగా ఉంటుందని చెప్పేసి నేనైతే ఇలా ప్లాన్ చేసుకుంటా. ఇంకా ఈరోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి దోశ, పప్పు, రైస్, పప్పు, సలాడ్. సో ఇంతే అండి. తర్వాత ఇంకా మా హస్బెండ్ అయితే డ్యూటీకి అయితే వెళ్ళిపోతున్నారు. ఇంకా మా పిల్లలు చూడండి వెళ్ళి అతనికి ఏదేదో చెప్తున్నారు, ఏదేదో మాట్లాడుతూ ఉన్నారు. ఇంకా వాళ్ళ ఎంటర్టైన్మెంట్ వాళ్ళది. ఇంకా హస్బెండ్ అయితే డ్యూటీకి అయితే వెళ్ళిపోయారు. ఇంకా ఇప్పుడైతే నేనైతే ఇంకా కొద్దిగా పాత్ర సామాన్లు ఉంటే అవి కూడా కడిగేసుకుంటున్నాను. కడిగేసి మంచిగా ఎప్పటి పనులు అప్పుడే చేసేసుకుంటే మనకి బర్డన్ అనేది చాలా తగ్గుతుందండి. నేను ఎప్పుడు స్కూల్కి వెళ్ళేటప్పుడు మార్నింగ్ ఇంకా ఎంత టైం ఉన్నా కూడా ఆ టైంలో అన్ని పనులు అయితే చేసేసి వెళ్ళిపోతాను. ఇంకా స్కూల్ నుంచి రాగానే మనకి హెవీ అనిపించదు అనమాట. అట్లీస్ట్ కొద్దిగా రెస్ట్ కూడా తీసుకోవచ్చు కదా, అందుకని అలా అనుకుంటాను. ఏముందిలే తర్వాత చేసుకుందామంటే తర్వాత అంటేనే మనకి వర్క్ లోడ్ ఎక్కువ అవుతుంది. సో కిచెన్ లో పని అయితే అయిపోయింది. ఇంకా బెడ్రూమ్ లో ఎలా ఉందో చూద్దామని వచ్చాను. ఇంకా పిల్లలు ఉన్న ఇంట్లో అయితే ఎలా ఉంటుంది చెప్పండి, మనం ఎంత నీట్ గా పెట్టినా కూడా మళ్ళీ అలానే చేస్తూనే ఉంటారు. మా ఆయనని బెడ్షీట్స్ అంతా నీట్ గా ఫోల్డ్ చేసి పెట్టారు, మళ్ళీ అన్ని పీకేశారు. ఇప్పుడు నేను మళ్ళీ సర్దుతూ ఉన్నాను అనమాట. ఇంకా నీట్ గా కసం అయితే ఊడ్ చేసుకొని మొత్తం ఇల్లు అయితే క్లీన్ అయిపోయింది. ఇంతే అండి ఈరోజు వ్లాగ్. ఈ వ్లాగ్ మీకు నచ్చితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేసి, కామెంట్ చేసి అండ్ సబ్స్క్రైబ్ చేసి నన్ను కూడా సపోర్ట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యు ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. ఓకే, బై, టేక్ కేర్.